మనం కూడా ఎలాగనంటే దేవుడి స్వరం ఎప్పుడు వినపడిద్దని ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడితే నువ్వు ఏ పని చేసినా కానీ దీవించబడతావు. స్తోత్రం కలుగును. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఏం వినాలి? ఆయన కూడా ఈ బైబిల్ వాక్యములే కాకుండా ఆయన కూడా ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తాడు. ఆమేన్. దమస్కులో ఆయన వెళ్తా ఉన్నాడు. ఎవరు? సౌలు దమస్కులో వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తా ఉన్నాడు? సంఘాన్ని పాడు చేయడానికి. ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఆల్రెడీ స్టెఫను చంపేశారు, ఇంకా పేతురుని చంపాలా, యోహాను గారిని చంపాలి, వీళ్ళందరినీ చంపాలి, సంఘాన్ని పాడు చేయాలని చెప్పి దమస్కులో వెళ్తా ఉంటుంటే సౌలా నన్నేలా హింసిస్తున్నావనే స్వరాన్ని విన్నాడండి. ఎప్పుడైతే దేవుడు స్వరము సౌలుకి వినపడిందో పౌలుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగా. ధర్మశాస్త్రం తెలుసు. బైబిల్లోని ప్రతి విషయం కూడా అవపోసన చేసినటువంటి వ్యక్తి సౌలు గారు. ఆయన ఒక వ్యక్తి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ఆయన మనకి బైబిల్లో పాత నిబంధనలు ప్రతి వాక్యము తెలుసు, కానీ వాక్యము కాదు, కానీ దేవుడు స్వరము వినబడిన తర్వాత ఆయన బ్రతికే మారిపోయిందండి. మన జీవితాల్లో కూడా వాక్యాలు మనకు తెలుసు, ప్రార్థనలు మనం చేస్తున్నాం, కన్నీరు మనం గారుస్తున్నాం, కానీ కార్యం జరగట్లా, అద్భుతం జరగట్లా. ఎందుకు అనంటే దేవుడు స్వరము వినపడితే గనక కార్యాలు మనం చూడగలుగుతాం.